అలాంటిది ముల్లోకాల చక్రవర్తి తండ్రి తన రూపాన్ని తగ్గించుకున్నాడు, తన హాని తగ్గించుకున్నాడు, తన శక్తిని కూడా తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆయన చూస్తేనే బ్రతకలేదు ఎవడను. అలా తగ్గించుకుని నరుల దగ్గరకు వచ్చేసాడు. వచ్చిన తరువాత నరుని చేశాడు. చేసిన తర్వాత నరుని ఆశీర్వదించాడు. నాన్న మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి. నిందించండి ఆయన, నిందించండి. ఎలా మారిపోయింది! కొద్ది రోజుల్లోనే అతడు ఊహించిన దెబ్బ, వ్యతిరేకత, తిరుగుబాటు. తినవద్దన వృక్షఫలాన్ని తిన్నాడు, దేవుని వ్యతిరేకించాడు, గెంటి వేయబడ్డాడు. అక్కడ నుంచి మనుషులు ఆరంభమైందే ఈ పాపం. అక్కడ నుంచి అనేక పలుమార్లు తన పిల్లల కోసం వ్యసన పెడుతూ బాధపడుతున్నాడు. నేను భూమి మీద పిల్లలు చేసినందుకు సంతాపం, బాధపడుతున్నాను, నేను హృదయంలో నొచ్చుకున్నాడు ఆయన. దేవుని పిల్లలారా, ఎంత చేసినా తన పిల్లలు వద్దనుకున్నాడా కాదనుకున్నాడా? తన పిల్లలు తప్పు చేసిన ఒక తండ్రి స్థానంలో ఆయన్ని వాళ్ళకి వద్దనుకోలేదండి. ఆయన కోరుకున్నాడు, కావాలి అనుకున్నాడు, మార్చాలి అనుకున్నాడు, ప్రేమించాలి అనుకున్నాడు. అది ఆయనలో ఉన్న క్షమ. యేసు ప్రభువు వారి దగ్గర క్షమ మనం చూస్తున్నాం, గాని తండ్రి అయిన దేవుని దగ్గర క్షమ లేదా? ఇశ్రాయేలీయుడైన తన ప్రజలైన వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తుంటే కళ్ళ ముందు దేవుడికి నచ్చని విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని పూజిస్తుంటే బాధపడిపోయాడు అనేక సార్లు, దిగులు పడిపోయాడు అనేక సార్లు. నన్ను విడిచా మీరు వీటన్నిటిని సేవిస్తున్నారు, పూజిస్తున్నారు. వాళ్ళన్ని చేసిన అపరాధాలు చేసిన వాళ్ళ పట్ల ఎలాంటి స్వభావం కలిగినాడో తెలుసా? ఇక నేను వారి పాపముల విషయమై దయ కలిగి ఇక ఎన్నడను వారి పాపములను జ్ఞాపకము చేసుకొనను. అంటే క్షమించేనా? క్షమింటేనే కదండి వాళ్ళ పాపాలు మనం జ్ఞాపకం చేసుకో. ఒకరికి క్షమిస్తేనే కదా మరి పాపాలు మన జ్ఞప్తికి రావు. తండ్రి అయిన దేవునిలో ఆరంభమైంది క్షమ. అది యేసు రాకముందే, అప్పుడు యేసు ప్రభు రాలేదు, ఇంకా సిలువను ఎక్కలేదు. కానీ వాళ్ళకి క్షమను ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు. నేనే మీ దోషముల విషయమై దయ కలిగి ఉన్నాను అన్నాడు దేవుడు. ఇది కాదా మనల్ని క్షమించటంలో? లేదా ఆయనకి తగ్గింపు, లేదా ఆయనకి క్షమ? ఆలోచించండి. నిజంగా ఆయన పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, రెండో రోజు డైరెక్టర్ గారు మనతో చెప్పారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన ఒక ఉన్నతమైన మాట ఏంటో తెలుసా? ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేడా? ఎందుకు? పిల్లలం కదా. భూమి మీద పిల్లలుగా మనం ఉంటే ఆయన మనల్ని విడిచి ఎలా ఉండగలడు? కావాలి అనుకుంటున్నాడు మనల్ని. ఆ మాట చూడండి, మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. మీరు ప్రేమించిన మీ భార్యని, మీరు ప్రేమించిన మీ పిల్లల్ని విడిచి మీరు ఉండగలరా? ఉండలేరే. ఇది నిజమైతే మనందరం ఆయన పిల్లలం, ఆయన స్వరూపాలుగా మనల్ని కనబడిన వారం మనం. మనల్ని విడిచాను ఎలా ఉండగలడు? ఉండలేడండి ఆయన, ఉండలేడు.